ఆ కోచ్ ఎలా ఉందో మొత్తం చూడండి. 2 బెడ్స్ ఉన్నాయి, ఇంకా పక్కన డస్ట్బిన్ కూడా ఉంది. ఇక్కడ మిర్రర్లో నేనైతే చిన్న వీడియో తీసాను అనమాట, క్లిప్ను. నెక్స్ట్ ఇంకా మొత్తం ఒక చిన్న క్యాబిన్ అనమాట అది. నెక్స్ట్ బాగుంది, చూడడానికి చాలా బాగుంది H1 కోచ్ అయితే. నాకైతే అంటే ఏదో వేరే ఒక రూమ్కి వెళ్ళినలాగా అనిపించింది. నేను ఇలా చిన్నగా వీడియో తీస్తూ ఉంటే ఏమైందంటే అన్నీ అడిగాడు, నువ్వు ఏం చేస్తున్నావు అసలు, ఎందుకోసం వీడియో తీస్తున్నావు అనేసి. అంటే యూట్యూబ్ కోసం తీస్తున్నాను, బ్లాగ్ లాగా అప్లోడ్ చేయడానికి అనేసి అంటే సరే అని చెప్పాడు. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి దాని నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే వచ్చాం ఇంకా మళ్ళీ స్టేషన్కి. కొంచెం క్లిప్స్ ఉన్నాయి, ఆ క్లిప్స్ కూడా ఇప్పుడు నేను మీకు పెడతాను, చూసేయండి. Guys, this is the Dibrugarh station and these are the vehicles and this is the entry. बहुत अच्छा रहा है, सब आदमी उधर है, पार्किंग का एरिया पूरा। एंड कभी कभी सुबह आता है ना तब तो अच्छा लगता है घूमने के लिए, सब कुछ करने के लिए। ठीक, तो देखिए पीछे जा रहा है, ऐसा बात नहीं। अभी तो ट्रेन आ रहा है ना, तो इसलिए पैसेंजर्स आता है, तो टैक्सी वाला भी वेट कर रहा है। పొద్దున చాయ్, इतना गर्म चाय मैं नहीं पी सकता। तो ये टैक्सी। ఇప్పుడైతే నేను స్టేషన్లోకి వెళ్ళబోతున్నా, స్టేషన్లోకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయి ఏం లేదని. మనమైతే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం, చూడండి నా బ్యాక్ సైడ్ మొత్తం ఉందో. టైం అయితే 6:19 అవుతుంది ఇప్పుడు ఇంకా. అండ్ ఇక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ ఇలాంటి దాంట్లోనే లగేజ్ తీసుకెళ్తారు, టిల్లా అంటారు దాన్ని. ఇక్కడ రైల్వే స్టేషన్లోనే మీకు ఆమ్లెట్ కూడా వేసిస్తారు, చూసారా, గుడ్లు. నెక్స్ట్ పక్కన ఇండక్షన్ స్టవ్ ఉంది. నేనైతే ఇప్పుడు పైకి వచ్చేసా, పైనుంచి చూస్తారా వ్యూ ఎలా ఉందో, బ్యాక్ సైడ్ చూస్తా ట్రైన్స్. ఉండండి నేను మీకు చూపిస్తా క్లియర్గా. ఇదిగో ఇక్కడ నుంచి చూడండి ఇంకా ఎలా ఉందో, మొత్తం భలే ఉంది కదా. ఓవరాల్గా స్టేషన్లో పైకి వచ్చేసాం. ఇదో ఇలా ఉంది ఇక్కడ. సేఫ్టీ కోసం జాలీలన్నీ పెట్టు, బయట చూసారా ఇక్కడ ఎవరు ఉన్నారు ఇంకా. డేంజర్. మీరు ఈ ట్రైన్ ఇంజన్ చూసినట్లయితే ఇది ఎలక్ట్రికల్ కాదు, ఇది బొగ్గుతో నడిచే ట్రైన్ అనమాట. బాగా చూడండి ఇంకా, అసలు ఎలక్ట్రికల్ సంబంధం లేదు.